నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో ఆయన డైలీ అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. రిజిస్టర్లో వైద్యుల సంతకాలు ఉన్నప్పటికీ చాలా మంది విధుల్లో లేకపోవడాన్ని గమనించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం ఫార్మసీ, కాన్పుల వార్డ్, జనరల్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, రోజుకు 300కు పైగా రోగులు వస్తున్నారని, వారికి సరైన సేవలు అందించాలని ఆయన సూచించారు. చాలా సంతోషంగా ఉంది. పేషెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కగా మందులు ఇస్తున్నారు, డాక్టర్లు బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి 20-30 ఓపీ వచ్చేది. ఇప్పుడు 300 నుండి 350 దాకా యావరేజ్ పర్ డే ఓపీ రోజు హాస్పిటల్కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, వైద్యాన్ని తీసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో కంటే 10 రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది. మరి గతంలో మందులు లేని మాట వాస్తవమే. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం. ఎప్పుడు చూసినా మందులు కొరతే. ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా 2 గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ దగ్గర నుండి గైనకాలజీలో కావాల్సినవి, హార్ట్ పేషెంట్లు కావాల్సినవి అన్ని రకాల మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతృప్తిగా ఉంది. అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. పెద్ద చిన్న ఆపరేషన్ నుండి పెద్ద ఆపరేషన్ చేయడానికి కూడా చక్కగా ఆపరేషన్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆపరేషన్ రూమ్ ఉంది. సర్జన్ ఉన్నారు, చేసినటువంటి సర్జన్ ఉంటాం. ఈ రోజు పేషెంట్లకి అనువైనటువంటి విషయం. ఈ రోజు పేదవాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సెంటర్ లో కావాల్సినటువంటి డాక్టర్ల నియామకం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు పిహెచ్ సెంటర్ లో, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఏరియా హాస్పిటల్ లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా కొంతమంది డాక్టర్ల ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా అధికారుల దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ కొత్త డాక్టర్ల నియామకం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో ఈ హాస్పిటల్ ద్వారా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి పోటీ పడుతూ చక్కటి వైద్యం అందిస్తున్నారు. హాస్పిటల్ నీట్నెస్ గా అన్ని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నందుకు అందరికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి, అలాగే యాజమాన్యానికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ కి, డాక్టర్స్ కు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నా. 1-2 డాక్టర్లు మాత్రం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నట్టు నా దృష్టికి వచ్చింది. తప్పనిసరిగా జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లాం. వారి మీద చర్య తీసుకోమని చెప్పేసి కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇక్కడ పేదలు పనిచేసేటువంటి హాస్పిటల్లో నిజాయితీగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా, ప్రేమగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా. సో తప్పనిసరిగా ఎవరైతే సరిగా పనిచేయట్లేదో దాన్ని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ప్రక్షాళన జరుగుతుంది. బాగా పనిచేసే డాక్టర్లందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నంబర్ 1 సేవలు అందిస్తున్నారు. బాగా చేసే వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఎవరైతే ఊరికే సంతకాలు పెట్టి సరిగా పనిచేయకుండా వెళ్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోమని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా, జిల్లా అధికారుల దృష్టి తీసుకెళ్తా. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.